హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వెల్లిపాయ కారం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మొత్తం వదలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తిన్నామనుకో మనం ఈజీగా సెట్ అయిపోతాం. లైక్ ఫీవర్ కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు దానికోసం ఏంటంటే మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఒక 150 గ్రామ్స్ వెల్లిపాయని, పొట్టి తీసిన వెల్లిపాయని తీసుకున్నాను. ఇవి మంచిగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. హీట్ అనేది ఎక్కువ పెట్టామనుకో తొందరగా మాడిపోతుంది అనమాట. మాడిపోతే అంత బాగుండదు. ఈ రకంగా వస్తే సరిపోతుంది. ఈ రకంగా వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఆవాలు అండ్ జీలకర్ర, అలాగే కరివేపాకు, మీరు తాలింపుకి కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ చింతపండు కొంచెం నానబెట్టి దాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టాను. ఆ గుజ్జుని దీంట్లో వేసి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. అంటే మనం చింతపండు నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేయాలన్నమాట. చూసారా, ఇప్పుడు అది ప్యాన్కి స్టిక్ అవుతుంది. ఈ రకంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి ఫ్రై చేసుకున్న వెల్లిపాయలు వేసి స్టవ్ని ఆఫ్ చేయండి. ఈ ఫ్రైని కాసేపు చల్లారనిచ్చిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను దీంట్లో. ఉప్పు వేసిన తర్వాత దీంట్లోకి ఏంటంటే నేను మెంతుల పౌడర్ అండ్ ఆవాల పౌడర్ యూస్ చేశాను. మెంతులు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ వేయించి మిక్సీ పట్టిన ఆ పౌడర్ని వేసుకున్నాను. వేసి వీటన్నింటినీ బాగా కలిపేయాలి. కలిపేసి అంతే, డైరెక్ట్గా మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా రుచికరమైన వెల్లుల్లి కారం రెడీ. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి కొత్తగా ఎలా వచ్చిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్.